అందరికీ హాయ్. ఇవి చామంతి చెట్లు. చామంతి చెట్లు కూడా ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఇవి మాత్రం హైబ్రిడ్ కాదు, నాటు రకము. ఇవి ప్రతి సంవత్సరం సీజన్ ప్రకారం పూస్తాయి. ఇవి అయితే చాలా బాగా పూస్తాయి. వీటికి తెగుళ్ళు అవి కూడా రావు. హైబ్రిడ్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అవి కష్టం. కొద్ది రోజులు పూసి పోతాయి అన్నమాట. మళ్ళీ సంవత్సరానికి ఉండడం కూడా కష్టమే. ఇవైతే ఎప్పటికీ ఉంటాయి. మనం ఒక్కసారి పెట్టుకుంటే ప్రతి సంవత్సరం పూస్తాయి. అదేవిధంగా మనం దాని పక్కన పిలకల్లాగా వచ్చేస్తాయి. అవి తీసి మళ్ళీ మనం సపరేట్గా పెట్టుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ చెట్లు అవుతాయి. అదేవిధంగా హైబ్రిడ్ కంటే నాటు రకానికే మనం ఇంపార్టెన్స్ ఇస్తే మేలు. అదేవిధంగా నేనైతే మందారం చెట్లు కూడా నాటు రకమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇదే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మైసూర్ మల్లి. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇట్లా బంచ్ లాగా ఉంటుంది. ఇది పూసుంటే మాత్రం ఇది రెగ్యులర్గా పూయవు కానీ అప్పుడప్పుడు పూస్తాయి. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్ కూడా. ఈ విధంగా అయితే ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్ చేసి పువ్వులన్నీ కోసాను. మామూలుగా అయితే ఇప్పుడు సంక్రాంతి కదా, దేవుడికి కోసం అని చెప్పేసి అన్నీ కోసాము. రెగ్యులర్గా అయితే అన్నీ కోసి ఇక్కడ చెన్నకేశవ స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి ఇస్తారనమాట దేవుడికి. అంతే అనమాట. అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే హైబ్రిడ్ వాటికంటే నాటు రకమే డెవలప్ చేసుకుంటే మేలు. ఎక్కువ పూలు వస్తాయి, వాటికి తెగుళ్ళు అట్లా కూడా కొంచెం తక్కువే ఉంటాయి. ఈ విధంగా అయితే నేను అన్ని పూలు అయితే కోసాను ఈరోజు. ఇవి చూడండి, కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఎల్లో కలర్ చిన్న పూలు అనమాట. ఇంకోటి వచ్చి వైట్ కలర్ పెద్ద పూలు. ఇది ఒక రకము. లోపల వచ్చి వైట్, చుట్టూతల వైట్ ఉండి లోపల ఎల్లో కలర్గా ఉంటాయి, చిన్న చిన్నవిగా. చాలా బాగుంటాయి చూడడానికి కూడా. ఓకే, థ్యాంక్ యూ.